పోలీసుల రాకతో శివన్నారాయణ ఇంట్లో ఆగిన హోమం. ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివన్నారాయణ అయితే హోమం కోసం అన్ని ఏర్పాట్లు చేయిస్తాడు. పారిజాతం వెళ్ళి ఇంకా కావేరిని అలాగే శ్రీధర్ని అందరినీ కూడా పిలిచేసరికి వాళ్ళందరూ కూడా స్వప్న కాశీతో కలిసి హోమానికైతే వస్తారు. హోమానికి రాగానే అందరూ కూడా హోమం దగ్గర కూర్చొని ఉండగా ఇంకా దీప అయితే వాళ్ళ బావతో అంటూ ఉంటుంది, బావా హోమం జరుగుతుందంటావా? జ్యోత్స్న ఏదో ప్లాన్ చేసిందని నువ్వు అన్నావు. నాకైతే ఇది జరుగుతుందో లేదో అని చాలా టెన్షన్గా ఉంది బాబా. ఇది మనకి చాలా కావాల్సిన హోమం. మన కుటుంబం చాలా ప్రశాంతంగా అలాగే చాలా మంచిగా ఉండాలి అంటే ఈ హోమం తప్పకుండా జరగాలి. అందుకే నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి ఇంకా దీప అయితే అంటూ ఉంటుంది. దీప నువ్వైతే ఏమి భయపడకు, ఈ హోమం అయితే సక్రమంగా జరుగుతుంది. ఆల్రెడీ నేను ఇవ్వాల్సిన వార్నింగ్ అయితే జ్యోత్స్నకి ఇచ్చేశాను అని చెప్పడంతో ఇంకా దీప అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా హోమం అయితే స్టార్ట్ చేస్తారు. పారిజాతం అలాగే జ్యోత్స్న కూడా అక్కడ హోమం దగ్గరే ఉంటారు. ఇంకా జ్యోత్స్న అయితే ఈ హోమాన్ని నేను ఆపుదామనుకున్నాను, కానీ ఎలా ఆపాలో నాకు అర్థం కావటం లేదు. బావ నాకున్న దారులన్నీ కూడా మూసేశాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు అనుకుంటూ ఉండగా ఇంకా హోమం అయితే పూర్తి చేస్తారు. అందరూ కూడా హోమంలో కూర్చొని ఉంటారు. హోమం అయితే చివరి వరకు ఉండి పూర్తయిపోతుంది హోమం. ఇంకా హోమం అయిపోతుంది అని చెప్పేసి లాస్ట్ స్టేజ్లో ఉండగా స్వామీజీ అయితే ఇదిగోండి, ఇది కనుక ఈ కడియం కనుక మీకు మీ చేతులకి కట్టుకుంటే కనుక ఈ హోమం పూర్తయినట్టే అని చెప్పేసి ఇంకా స్వామీజీ చెప్పడంతో వాళ్ళకిచ్చిన ఆ కడియాల్ని వాళ్ళైతే చేతులకి ధరించుకుంటూ ఉంటారు. ఈ లోపైతే పోలీసులు అయితే ఎంట్రీ ఇస్తారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. శివనారాయణ గారు క్షమించండి, మీరేదో పూజలో ఉన్నట్టున్నారు, కానీ రాక తప్పలేదు అని చెప్పేసి పోలీసులు చెప్పడంతో పర్లేదు అస్సయ్య గారు, ఎందుకు వచ్చారో చెప్పండి అని చెప్పేసి ఇంకా శివనారాయణ అడిగితే నేను మీ ఇంట్లో ఉన్న జ్యోత్స్నని అరెస్ట్ చేయడానికైతే వచ్చాము అని చెప్పడంతో ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా పారిజాతం అయితే జ్యోత్స్నని అడుగుతూ ఉంటుంది, జ్యోత్స్న వీళ్ళందరూ నువ్వు ప్లాన్ చేసిన పోలీసులేనా? నువ్వే కదా హోమం ఆపడానికి ఇలాంటి ఎత్తు వేసింది అని చెప్పేసి జ్యోత్స్నని అడిగినప్పుడు, గ్రాని నేను ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయను, నేనైతే ఏమీ అరేంజ్ చేయలేదు, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో కూడా నాకు తెలియదు అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. మరి వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారే, నిన్ను అరెస్ట్ చేస్తా అంటున్నారేంటి, అసలు ఏం జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఈ లోపైతే శివనారాయణ అడుగుతూ ఉంటాడు, ఎస్ఐ గారు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు, నా మనవరాలను అరెస్ట్ చేయడానికి మీరు రావడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా శివనారాయణ. అప్పుడు ఎస్ఐ అయితే ఆల్రెడీ జ్యోత్స్న అయితే ఒక కోర్టు కేసులో ఉన్నారు, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. మీ అబ్బాయి దశరథ గారిని కాల్చిన బుల్లెట్ ఏ గన్లోంచి వచ్చిందో ఇప్పటి వరకు తేలలేదు, కానీ ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చినాయి ల్యాబ్ నుంచి, అది మీ గన్నులోంచి వచ్చిన బుల్లెటే అని చెప్పేసి ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చింది. ఈ ఇంట్లో ఉన్నది జ్యోత్స్న కాబట్టి ఏవన్న ముద్దాయిగా జ్యోత్స్నని అరెస్ట్ చేయడానికి వచ్చాము. మేము శివనారాయణ గారి కొడుకు దశరథ గారిని కాల్చడానికి ఉపయోగించిన గన్లోని బుల్లెట్ మీదే కాబట్టి ఇంకా దీనికి జ్యోత్స్నానే కాబట్టి జ్యోత్స్నాని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పడంతో ఒక్కసారిగా కార్తీక్, దీప అలాగే కుటుంబం అంతా కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అలాగే జ్యోత్స్న కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటిది, ఈ నిజం ఎలా బయటకు వచ్చింది? నేను గన్ తీసి సతీష్కి ఇచ్చాను, సత్తిపండుగాడికి ఇచ్చాను, ఆ సత్తిపండుగాడు ఏమైనా నిజం బయట పెట్టాడా? వీళ్ళకి ఎలా తెలిసింది అది తాత బుల్లెట్లోదే అని చెప్పేసి అని ఇంకా జ్యోత్స్న అయితే చాలా భయంతో వణికిపోతూ ఉంటుంది. ఎస్ఐ గారు మీరు జాగ్రత్తగానే రిపోర్ట్స్ చూసారా? అది నాగన్లోదేనా? అసలు నాగన్లో నుండి బుల్లెట్ మిస్ అయ్యే ఛాన్సే లేదే అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. సారీ శివనారాయణ గారు, మేమంతా గమనించే విత్ రిపోర్ట్తోనే అరెస్ట్ వారెంట్తోనే వచ్చాము, క్షమించండి అని చెప్పేసి జ్యోత్స్న చేతులకి సంకెళ్ళు వేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఎస్ఐ గారు 2 నిమిషాలు ఆగండి, హోమం పూర్తవుతుంది అని చెప్పేసి దశరథ బ్రతిమలాడినప్పటికీ కూడా లేదు సార్, ఇప్పటికే మాకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యి 1 అవర్ అయిపోతుంది, 1 అవర్లోపు అరెస్ట్ చేయకపోతే కనుక మా మీదే యాక్షన్ తీసుకుంటారు డీజీపీ గారు అని చెప్పడంతో ఇంకా జ్యోత్స్ననైతే ఇంకా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళడంతో పారిజాతం అలాగే సుమిత్ర కూడా బాధపడుతూ ఉంటారు. ఏంటండి ఇది, నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు, జ్యోత్స్న ఎందుకు ఈ కేసులో ఇరుక్కుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి సుమిత్ర అయితే దశరథ్ అంటూ ఉంటుంది. సుమిత్ర నువ్వు బాధపడకు, నేను ఐజీ గారితో మాట్లాడతాను, ఐజీ గారితో మాట్లాడి
జ్యోత్స్నని నేను బయటకు తీసుకుని వస్తాను, నువ్వైతే కంగారు పడకు అని చెప్పేసి ఇంకా సుమిత్రతో అయితే దశరథ అంటూ ఉంటాడు. కార్తీక్ ఒక పక్కన ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా శివనారాయణ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఎస్ఐ అయితే జ్యోత్స్నని తీసుకుని వెళ్ళిపోగానే శివనారాయణ ఈ విధంగా అంటూ ఉంటాడు. అరే కార్తీక్, చూసావా, మనం ఎంత అనుకున్నప్పటికీ చివరికి అనుకున్నదైతే జరగలేదు. హోమం ఆగిపోయింది. ఈ ఇంటికి ఏదో అరిష్టం జరగబోతుంది అని చెప్పేసి అంటూ బాధపడుతూ ఒక్కసారిగా గుండె పట్టుకుని అక్కడే పడిపోతూ ఉంటాడు. పడిపోతున్న శివనారాయణ్ని కార్తీక్ పట్టుకుంటాడు. తాత ఏమైంది, ఏమైంది తాత అని చెప్పేసి ఇంకా అందరికి కూడా భయపడుతూ శివనారాయణ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడంతో ఇంకా అక్కడ డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు, ఇది చాలా మేజర్ అటాక్, దీనికి గుండె సమస్య ఉందని మీకు ఆల్రెడీ చెప్పాను. ఎటువంటి న్యూస్లు వినకూడదని కూడా చెప్పాను నేను. ఎటువంటి బ్యాడ్ న్యూస్ వినబడినా సరే ఆయనకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని కూడా నేను మీకు చెప్పాను. మీరు ఇన్ని జాగ్రత్తగా కనిపెట్టుకోలేదనుకుంటా. అందుకే శివనారాయణ గారికి మళ్ళీ స్ట్రోక్ వచ్చింది అని చెప్పడంతో ఇంకా అందరూ కూడా ఒక్కసారిగా బాధపడుతూ అలాగే షాక్ అయిపోతూ ఉంటారు. దీప ఈ విధంగా అంటూ ఉంటుంది, బావా నేను చెప్పాను కదా ఈ ఇంట్లో హోమం జరుగుతుందో లేదో అని చెప్పేసి అన్నాను, కానీ నువ్వు ఖచ్చితంగా జరుగుతుంది అన్నావు. అసలు ఏ విధంగా ఇలా జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు. మన ఇంట్లో హోమం జరగడం ఆ భగవంతుడికి కూడా ఇష్టం లేదేమో. ఇప్పుడు తాతయ్య గారికి ఏమన్నా అయితే మాత్రం మనం ఎలా తట్టుకోగలం బావా అని చెప్పేసి దీప అయితే అంటూ ఉంటుంది కార్తీక్తో. కార్తీక్ అయితే, దీప నేను మాట్లాడాను అందరితో కూడా, ఈ హోమం అంత మంచిగా జరుగుతుంది అనుకున్నాను, కానీ తాతయ్యకి ఎలా జరుగుతుంది అనుకోలేదు. ఏం కాదు, నువ్వైతే బాధపడకు అని చెప్పేసి దీపను ఓదార్చి డాక్టర్తో మాట్లాడడానికైతే వెళ్తాడు. డాక్టర్తో మాట్లాడినప్పుడు ఇంకా డాక్టర్ అయితే ఈ విధంగా చెప్తూ ఉంటారు, శివనారాయణ గారు ఇంకొన్ని రోజులు మాత్రమే బ్రతకగలరు. ఎందుకంటే ఆయన హార్ట్ చాలా వీక్గా ఉంది. ఆయన ఎటువంటి న్యూస్ విన్నా సరే ఇదిగో ఈ విధంగానే ఇంకా కళ్ళు తిరిగి పడిపోవడం, స్ట్రోక్ రావడం జరుగుతుంది అని చెప్పడంతో మేము జాగ్రత్తగా కాపాడుకుంటాం. మా తాతకి ఏమీ కాకూడదు, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఖర్చు పెట్టండి, మా తాతను మాత్రం బ్రతికించండి అని చెప్పేసి ఇంకా కార్తీక్ అయితే డాక్టర్స్తో అంటూ ఉంటాడు. పారిజాతం అయితే ఇంకా జ్యోత్స్నని ఎస్ఐ వాళ్ళు తీసుకెళ్ళినందుకు బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడైతే దశరథ అంటూ ఉంటాడు, పిన్ని నువ్వు నాన్న హాస్పిటల్లో ఉన్నందుకు బాధపడకుండా నీ మనవరాలు జైలుకి వెళ్ళిందని బాధపడుతున్నావా? తను చేసిన తప్పు తనే అనుభవిస్తుంది. ఏం చేస్తుందో నీకు తెలియదు, పూర్తిగా నీకు తెలియదు కాబట్టే ఇంకా నువ్వు జ్యోత్స్నని సపోర్ట్ చేస్తున్నావు. అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు జ్యోత్స్నకి సపోర్ట్ చేయవు అని చెప్పేసి అనగానే, ఏంటి దశరథ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను సపోర్ట్ చేయడం ఏంటి, నా భర్తకు బాగోలేదని నేను ఏడుస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడైతే సుమిత్ర అయితే, ఎందుకండి గొడవలు, ఏమనకండి, ఎవరిని కూడా సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ విధంగా పోలీసులు రావడంతో హోమం అయితే ఆగిపోతుంది. ఆగిపోయి శివనారాయణ గారికి హార్ట్ స్ట్రోక్ రావడంతో శివనారాయణ అయితే ఇంకా హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. ఇంకా శ్రీధర్ అయితే ఈ విధంగా అంటూ ఉంటాడు, బావా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావటం లేదు, మంచిగా ఉండే మామయ్య గారు ఈరోజు హాస్పిటల్ పాలయ్యారు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు.